బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విక్రాంత్ అనోరస్. సో చాలా డేస్ అవుతుంది ఈ వీడియోస్ అప్లోడ్ చేయగా. లాస్ట్ మన వీడియో వచ్చేసి తడా వాటర్ ఫాల్, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్ వెళ్తున్నాం. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పేసి అంటే వరంగల్లో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళే వాటర్ ఫాల్ ఏంటి అంటే భీముని పాదం. సో ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి భీముని పాదం. సో వరంగల్లో ఉన్నది ఏంది బ్రో అని చెప్పేసి అనుకుంటున్నావా? యాక్చువల్లీ నేను చెన్నై నుంచి వచ్చేసి దగ్గర ఒక 10 days అవుతుంది. వ్లాగ్ చేద్దామనుకున్నా కానీ ఫోన్తో వచ్చినా కాబట్టి సో ఛార్జింగ్ లేదు, అందుకే వ్లాగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది, చేయలేదు. ఒక 2-3 clips ఏమో చేసినా కానీ అప్పటికే ఇంకా అన్కంఫర్టబుల్ అనిపించింది బాగా. సో అందుకే చేయలే. ప్రజెంట్ అయితే ఇగో సాత్విక్ వీళ్ళ రూమ్లోనే ఉన్నాం ఈ ప్రజెంట్. ఇది ఈ బంగ్లా మొత్తం మనది, రెంట్కి కావాలంటే చెప్పలే, మనం లీజ్కి ఇప్పిస్తాం. ఏంటి మమ్మీ ఎవడీడు? అదే నువ్వే బుక్ అవుతుందంటావా? సో మొత్తం మనం ఎంతమంది పోతున్నాం అంటే 5 members పోతున్నాం. గట్టిగా మాట్లాడుకున్నాం. ఇక్కడికి వెళ్ళి భీముని పాదాలు వచ్చేసి మొత్తం 60 kilometers ఉంది. రఫ్లీ కొడితే ఒక 1.5 hour పడుతుంది. వర్షం పడుతుంది బయట, వెదర్ కూడా మస్తు సెక్సీగా ఉన్నది అన్నమాట. సో నీట్గా కదా యశ్వంత్, నమస్తే చెప్పురా. అట్లా హాయ్ వీడి సహాన్, ప్లీజ్ బ్రో. ఎప్పుడు చూడు మాస్క్ పెట్టుకొని ఉంటుంది కదా వీడి, ఆ మాస్క్ మ్యాన్ అన్నట్టు. ఇది అక్కడ లాస్ట్ ఇక్కడ మన ప్రవీణ్ గారు కూర్చున్నాడు. అది వేరేటప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. ప్రజెంట్ అయితే వీఆర్ హ్యావింగ్ మ్యాగీ. వాడు ఏమేమో చేస్తున్నారు, మొత్తం పిండి చేస్తుంటారు అండి. సో ఇప్పుడు మ్యాగీ తినేసి స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదాం అనుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 12-10 అవుతుంది. అక్కడ వేసరికి ఎంత 2:30 అవుతుంది. ఎవలా అని లేరా అని చెప్పేసి అంటే చంద్రబాబు ఒక్కడి. సో కార్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో ఏ గాయస్, మొత్తానికి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ కార్లో ఉన్నాం. స్టార్ట్ అవుతాం, ఇంకొక 5-10 minutesలో స్టార్ట్ అయిపోతాం. వేరే ఫ్రెండ్ వస్తుంది, సో వాన్ కోసం వెయిటింగ్. అండ్ మీరు ఇక్కడ బయట చూడొచ్చు, మొత్తం వర్షం పడుతూనే ఉన్నది. అసలుకి ఈ వర్షం దగ్గర ఒక 3-4 days నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నది. బయటికి కొనిస్తలేదు, ఏం చేయనిస్తలేదు అసలుకి. సో ఇవాళ ఎటైతాడు కానీ అని చెప్పేసి వాటర్ ఫాల్ పోతున్నాం కార్ తీసుకొని. అండ్ అట్లనే ఇప్పుడు భీముని పాదాలు అనే వాటర్ ఫాల్కి 60 kilometers ఉంది కదా. సో అట్లనే ఇంకొక రైకల్ వాటర్ ఫాల్ ఉన్న బొగాతా వాటర్ ఫాల్స్ కూడా దగ్గరనే ఉన్నాయి. ఏమైంది? రైకల్ దగ్గరనే కదా. సో రైకల్ వాటర్ ఫాల్స్ పోదామని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ మొత్తం అంతా క్లమ్జీగా ఉందంట, మొత్తం బురద బట్టి దరిద్రంగా ఉందంట. సో అక్కడ పోతే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ భీముని పాదాలు పోతున్నాం. ఇది బాగానే ఉందంట, పర్లేదంట. అసలు ఏందో ఏమో అర్థమైతే లేదు. మన లాస్ట్ వీడియో కూడా తడా వాటర్ ఫాల్, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్. ఈ మధ్యలో కోఇన్సిడెన్స్ కాదు, వీడు ఉన్నారు కదా ఈ దరిద్రం. వీడు ఉన్నప్పుడే వాటర్ ఫాల్స్ పోతున్నాం మనం నార్మల్గా. సో అండ్ అట్లనే మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో లవ్ యూ గాయస్. సో గాయస్, మొత్తానికి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడికి వెళ్ళి 53 kilometers, 1 hour. ఎవరో వీరెవరో రావడం లేదు కదా. సో హే గాయస్, మొత్తానికి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడికి వెళ్ళి 53 kilometers ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 1 hour 20 minutes పడతాయి అనుకోండి. మనం కార్లో చప్పని వెళ్ళిపోతే ఇరాతల లెక్క నీట్గా ఒక 1 hour 45 minutesలో వెళ్ళిపోవచ్చు. కాకపోతే వర్షం పడుతుంది కదా, కొంచెం కేర్ఫుల్గా నీట్గా వెళ్ళిపోవాలి. సో ఈ వ్లాగ్ నీట్గా కంప్లీట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అండ్ అట్లనే అందరూ ఎట్లున్నారు, మస్తు ఉన్నారు అనుకుంటున్నా. వీడి ఇంతసేపు శరణ్యతో మాట్లాడని చెప్పినా కదా. సో శరణ్య, hi bro, what's up? She is my friend. My name is Megan Nasir. ప్రతిసారి ఇంత మస్తు ఫన్ ఉంటుంది. సో రైట్ నౌ మనం అయితే బొల్లికుంట మీద నుంచి వెళ్తున్నాం. బొల్లికుంట ఇంకేం రా, గవిచర్ల.
గవిచర్ల. సో ఈ రూట్ లో మనం వెళ్ళిపోతున్నాం. మొత్తం 2 రూట్స్ ఉన్నాయి మా దగ్గరికి వెళ్ళి. అక్కడ నుంచి ఒక ఈ రూట్ లో వెళ్ళిపోతున్నాం. అట్లా పోతాం చూడు, అది వేరే రూట్ అన్న. సో ప్రవీణ్ సే హాయ్ టు మై ఏఎంఏ ఫ్యామిలీ. సో వీడు మస్తు మంచి క్యాండిడేట్ అన్నట్టు. అప్పుడప్పుడు సైకో అయింది అనుకో, దేడి పోచమ్మ కూడా అయిపోద్ది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో రూట్ అక్కడ మీకు ఆల్రెడీ మ్యాప్ ఇచ్చినాం కదా. మ్యాప్ ఇచ్చినాం. ఫోన్ ఇవ్వలే చూడు ఒకసారి మ్యాప్. యశ్వంత్ సో యశ్వంత్ డ్రైవింగ్ చేస్తుండు. వీడు తెలుసా చూడు నా తమ్ముడు, నా గుండెకాయ. సో వీడు డ్రైవింగ్ చేస్తు ఫోన్ ఒకసారి మమ్మ మధ్యలో ఆపి ఫ్రూటీ తాగుదామా? మూసునేది నా దామా మూసునేది పోలీస్ పోలీస్. మొత్తానికి ఇంతకుముందు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చినాం. ఇక్కడ పవర్ పెట్రోల్ ఉందంట. సో పవర్ పెట్రోల్ ఉందని చెప్పి మావాడు వేరే పెట్రోల్ బంక్ ఎక్కడ అని చెప్పి ఎట్లా అడగాలి, తెలుగులో ఎట్లా అడుగుతారు అన్న, ఇంకో పెట్రోల్ బంక్ ఎక్కడ అడుగుతారు. మావాడు ఏమన్నాడంటే, అన్న ముంగడే పెట్రోల్ బంక్ ఇరకా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమన్నారా? సో వాడు చెన్నైలో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నాను. నిన్న కూడా షాపుకి పోయినప్పుడు చిన్న సామాన్ తీసుకున్నాం అన్నట్టు. సామాన్ తీసుకున్న తర్వాత 3 రూపాయలు ఏమో తక్కువ పడ్డాయి. అంత ఏమన్నాడంటే, బ్రో ఐ విల్ స్టే హియర్ ఓన్లీ బ్రో, ఐ విల్ గివ్ యూ 2. ఐ విల్ గివ్ యూ ఆఫ్టర్ మ్యాచ్ అని చెప్పాను. సో వాడికి పెట్రోల్ బంక్ వేరే ఫండ్ అవుతుంది. అంటే చెన్నైలో ఇన్ని సంవత్సరాలు ఉండి లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్. సో ఇన్ని రోజులు చెన్నైలో ఉండి ఒకసారి తెలంగాణకి వచ్చేసరికి చెన్నై భాష పోతలేదు. నాకు కూడా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు షాప్లలోకి పోయి తమిళే మాట్లాడాను నేను. సో ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ గ్యాప్ తెలుగు మాట్లాడుతున్నాం కదా. సో అట్లనే ఉంటుంది అనుకోండి. ప్రజెంట్ అయితే మనం భారత్ పెట్రోల్ బంక్ వచ్చినాం. డిస్టర్బ్ చేయదు తెలుసు, ఎందుకంటే ఫోన్ పేరుకే కాదు ఇక నువ్వు ఉన్నాయి ఆఖరికి. ఇక అర్జుడు వరే ఫోన్ పేరు కా అంటాడు. ఎంత కొట్టియాలి? నువ్వే కొట్టి. అన్న జేబులు ఎంత ఉన్నాయి? అన్న జేబులు ఎంత ఉంటుంది? అన్న జేబులు ఎంత ఉన్నాయి పైసలు? నేను కదా 50,000 ఉన్నాయి. అన్ని కొట్టియానా? నువ్వు 50,000 కొట్టిస్తా అంటే అమ్మ కాలే తీసుకుంటాను నిన్ను కోసం. చూపురే బాబా తూ చూపురే. చెప్పు 1000 రూపాయలు కొట్టి అన్న. 1000 రూపాయలు ఎందుకురా? మరి 8 కొట్టి రివర్స్ లో 800. ట్యాబ్ ఓపెన్ ఉందా? ఓపెన్ చేసే ఉంది. 800 కొట్టండి. సో ప్రజెంట్ అయితే మనం 800 తో ఫీలింగ్ చేయించుకుంటున్నాం పెట్రోల్. అరే బ్లాగ్ తీస్తున్నామా? तेरी मेरी गल्ला गल्ला में बुल्ला, तेरी मेरी गल्ला गले में बुल्ला. काजल मॉडल. అన్నా పట్టాసు పిల్ల పట్టాసు పిల్ల పట్టాసు పిల్ల కాకగా. అన్న ఇదే రోడ్ కన్నా అన్నది ఏమైంది? రోడ్ కదా. సో గాయస్ మొత్తానికి అయితే ప్రజెంట్ మనం బుధరావు పేట్ దాటేసినాం ఇప్పుడే. ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉంది కావచ్చు. ఆల్మోస్ట్ వీఆర్ దేర్. ఏంటి మమ్మీ ఎవడు? రోడ్డు మాత్రం ఘోరం ఉన్నది. మొత్తం లొందలు ఉన్నది. మళ్ళొకసారి చెప్పా ఏమంటాను. హాయ్ బ్రో.
సో ప్రజెంట్ అయితే మన దాంట్లో 741 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నియర్ టు 1K. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. అందరూ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మన వీడియోస్ అసలు మిస్ అవ్వకండి. అండ్ అట్లనే నేను ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మమ్మ ఇంటి కాడ ఉన్నా. నేను వరంగల్కి నిన్న వచ్చినా నేను అసలుకి. సో ఇంతవరకు మా అమ్మమ్మ ఇంటి కాడనే ఉన్నా. మా అమ్మమ్మ ఇంటి కాడ ఆ విలేజ్ని మొత్తం ఒక వీడియో తీద్దామని చెప్పి అనుకున్నా, వ్లాగ్ తీద్దామనుకున్నా. కాకపోతే మొత్తం వర్షం పడుతుంది కాబట్టి వ్లాగ్ తీయలేకపోయినా. కానీ ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి నీట్గా సెట్. మళ్ళీ అక్కడ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వర్షం తగ్గితే పక్కా వ్లాగ్ తీస్తా. 2 hours later. సో ప్రజెంట్ అయితే మనం మచ్చాపూర్కి వచ్చినాం. మచ్చాపూర్ కానీ చిన్న అట్లా సైడ్కి కార్ ఆపుకొని నీట్గా మచ్చలకి ఇచ్చేలేము కానీ ఎక్స్యూవీ కదా, సో ఇంత మంచి కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఫ్లాట్గా పెట్టేసుకొని అందరం కార్ ఆపుకొని ఊరుకుంటాం. ఎందుకంటే నలుగురం ఉన్నాం కాబట్టి ఒకటి ముగ్గురు ముంగడు కూర్చుంటే కొంచెం బోరింగ్ ఉంటుంది. సో అందుకే మొత్తం నీట్గా సెట్. అట్లనే ఇంకా బోరింగ్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఇంకో ఒక 34 kilometers అంటే ఒక 45 minutes లో వెళ్ళిపోతాం మ్యాక్స్. నీ ఎడిటింగ్ వద్దురా నువ్వు ఏది తీసేస్తావు ఏది తెలుసు మాకు. సో సాత్విక్ గారు మాట్లాడడానికి భయపడుతుంది, ఎందుకంటే లాస్ట్ వీడియో పాపం వాడు బాగా రోస్ట్ అయిపోయింది కదా. అన్నా తప్ప నువ్వే ఇప్పుడు నేను అమ్మతో నా వల్లే ప్రాబ్లం అంటే చెప్పమ్మా, నేను వెళ్ళిపోతే నుంచి. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి వద్దు దాన్ని. డోర్ వాళ్ళే ఏదో డోర్ వాళ్ళే, ఇది రైట్ సైడ్ డోర్ వాళ్ళే. చూసుకో నీకు వెనకాల పైన వస్తుందా మంచి హ్యాండ్ బ్రేక్ చూసుకో. Music. నెంబర్ 1 కోతి ఫెలో. సో మొత్తానికి అయితే మనం నర్సంపేట అవన్నీ దాటుకొని మనం NH 365 మీకు ఎక్కుతున్నాం. సో NH 365 అంటే ఇది వచ్చేసి ఎక్కడికి పోతుంది అంటే మన రాంజా బోలే కేసే రాంజా రాంజా. Which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. The sound of deafening fear. Inside of
at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. సో గైస్ మొత్తానికి అయితే మనం ఇక్కడికి భీముని వాటర్ ఫాల్ కి రీచ్ అయ్యి వెనకపోతే వాళ్ళు లోపల పంపిస్తలేరు డ్యూ టు హెవీ రెయిన్స్ అంట. తెలిసే మీకు ఆల్రెడీ 3-4 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ వ్యూ చూడండి. హలో అక్కడ మొత్తం మంచు లెక్కనే ఉంది, కాకపోతే అంతా మొత్తం క్లౌడ్స్ అది యాక్చువల్లీ. అండ్ అట్లనే చాలా మంది వచ్చిళ్ళు, మన లెక్కనే చాలా మంది ప్యాసింజర్స్ అట్లా విజిట్ చేయడానికి వచ్చిళ్ళు. కాకపోతే ఎవరికి అలవ్ లేదు, బయట వర్షం పడుతుంది. వీడియో తీసామంటే కొంచెం వాటర్ ప్రూఫ్ కేసు లేదు కాబట్టి కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్నా. ముంగడు మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే ఎంట్రీ అన్నట్టు. ఎంట్రీ ఉందా లేదా తెలియదు, అక్కడైతే ఆపేస్తుళ్ళు, అందరిని ఆపేస్తుళ్ళు. సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడనే బయట నిలబడి ఉన్నారు. అండ్ అటు సైడ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కనిపించింది కదా మనం ఎంట్రీ అయ్యేటప్పుడు, అది కూడా బాగానే ఉంది. ఏమైందిరా చెట్టు మీద పోలేదు కట్టాను అట్లా కాదు, ఇప్పుడు ఏమైంది? మస్తు వాటర్ ఉండి పోతారు, పంపిస్తలేరు లోపలికి. ఎవరిని పంపిస్తలేరా? వేరే రూట్ లేదు అట్లా, ఫుల్ వాటర్ ఉన్నాయి లోపల. స్కిప్ అయ్యామా? అప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఉంది, ఏదైనా వాళ్ళు దొంగతారు. ఇంక ఎంత లోపలికి పోవాలా? ఘోరం చేసింది తర్వాత. ఇప్పుడు ఎంత లోపలికి పోవాలి? ఇంకా లోపల పోవాలి, బాగా లోపలికి పోవాలా? ఇది కాదన్న, మరి వేరే రూట్ అనుకుంటా, ఈ రూట్ కానే కాదు. అరే సో మీరు అక్కడ పైన చూస్తారు కదా, వేరే ఉంది వ్యూ మాత్రం. అబ్బా ప్రే, ఆ చెట్లలోకి వెళ్ళి ఇట్లా పొగలు వెళ్తున్నట్టు వస్తున్నాయి అదంతా. సో డోనో లోపలికి వెళ్తామో వెళ్ళామో తెలియదు. సో చూద్దాం, వర్షం పడుతుంది ఘోరంగా. ఐ కంటిన్యూ ద వ్లాగ్. సో గైస్ యాక్చువల్లీ సో ఈ ఎంట్రీలోకి వెళ్ళి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఆ లోపల మొత్తం వర్షాల వల్ల బాగా వాటర్ ఉన్నాయంట, బాగా ఫ్లో ఉందంట. సో అందుకే లోపలికి పంపించట్లేదు, మనం ఇక్కడనే ఆగిపోయినాం. సో మేబీ రిటర్న్ అయిపోతున్నాం, ఇట్లకెళ్ళి రిటర్న్ అయిపోతాం. ఇంకా వేరే ప్లేసెస్ కూడా లేవు ఇక్కడ. వేరే రూట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అనుకున్నా కూడా వేరే రూట్స్ కూడా లేవంట. సో మన వ్లాగ్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నా. నేనైతే ఎంత ఎగ్జైట్మెంట్తో వచ్చినా అంటే నిజంగా వర్షంలో వాటర్ ఫాల్లో ఎగురుతుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడ, అది వేరే అనిపించింది. కానీ లిటరల్లీ మొత్తం మూడ్ స్పాయిల్ అయిపోయింది. చూడనికి ఇక్కడ ఆ పైన పొగలు లెక్క వస్తున్నాయి చూడు, వేరే వెదర్ మాత్రం లిటరల్ లొకేషన్ మాత్రం సెక్సీ ఉన్నది. ఇక ముంగడ ఒక చిన్న వాటర్ ఫాల్ లెక్క ఉన్నది. వాటర్ ఫాల్ ఏమి కాదు, అది చిన్న బంధం అన్నట్టు. సో ఆ బంధంలోనే కొంచెం అటో ఇటో ఎగిరి వెళ్ళిపోతాం కావచ్చు, మేబీ చెప్పలేము. వాటర్ కూడా మొత్తం మీరు ఒకసారి చూడండి. సో మీకు వాటర్ కనిపిస్తుంది కదా, సో ఇదే వాటర్ మొత్తం అంతా మట్టి మట్టిగా ఉన్నది వాటర్ కూడా. పైన నాకు అది ఇప్పటికెలా మైండ్లోకి వెళ్ళి పోవట్లేదు అసలు, అది వేరే ఉన్నది. అది వ్యూ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ మీ టు విజిట్ నిజంగా. కాకపోతే వాటర్ ఫాల్ పోయి ఉంటే ఇంకా మస్తు సాటిస్ఫై అయిపోయి ఉంటుంది. Many hours later. సో మొత్తానికి అయితే రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే లోపలికి అలౌ చేస్తలేరు కదా. సో వాటర్ ఫ్లో వల్ల బాగా లోపల మొత్తం ఫ్లడ్స్ వచ్చినట్టు అట్లా ఇట్లా ఉండదు అంటే ఇబ్బంది అవుతుంది అంట. మళ్ళీ పోతే డేంజరస్ అంట బాగా. అక్కడ పోయిన తర్వాత ఎవరికి ఏమైతే తెలియదు. సో అందుకే వాళ్ళు లోపల పంపించలేదు. ఇక మనం కూడా ఏం అడగలేదు, రిటర్న్ అయిపోతున్నాం మనం. వరంగలే అయితే 3 hours వర్క్ చేయి, తర్వాత తీసుకుంటాడు. ఓకేనా? ఏంటిది 3 hours వర్క్ చేయి అంటాడు మా మేనేజర్. 5 to 6, 7, 8. ఎట్లా అదే టైం అయితే. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వెరీ డిసప్పాయింటెడ్ నా లైఫ్లో నేను చేసిన వ్లాగ్స్ వల్ల. ఇది బాగా డిసప్పాయింటెడ్ అండ్ చాలా ఎగ్జైటెడ్ వ్లాగ్ కూడా, ఎందుకంటే వర్షంలో ఒక రకమైన వెదర్లో చూడదు ఎట్లున్నా చూడండి. అక్కడ మొత్తం మంచు ఉండదు. So signing off, take care, bye bye, love you all.